గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ ఈరోజు చూసినట్లయితే మార్కెట్ మనకు చాలా బ్రహ్మాండంగా పెరిగింది. మళ్ళీ అదేవిధంగా మన కార్స్ కూడా అదేవిధంగా పడడం జరిగింది. అది ఏ విధంగా ఉందో చూద్దాం. ఇది చాలా మనకు ఇంపార్టెంట్ వీడియో ఇది. ఎందుకంటే మనకు డౌన్ సైడ్లో ఏర్పడినప్పుడు మూమెంటం ఏ విధంగా ఉంటుంది అనే విషయం గురించి ఇది వీడియో. ఇది చూసినట్లయితే ప్రివ్యూ క్లోజ్ అనేది మనకు ఈ 24,855 అయితే ఓపెన్ మాత్రం మనకు 24,642లో జరిగింది. అంటే మనకి ఇది 200 పాయింట్ల డౌన్లో ఏర్పడింది. ఆ డౌన్ నుండి మనకు 200 ఈ 24,640 నుంచి ఇది మనకు 24,956 దాకా వెళ్ళడం జరిగింది. ఇంచుమించి ఇది మనకు 300 పాయింట్ల దాకా వెళ్ళడం జరిగింది. కానీ క్లోజింగ్ మాత్రం మనకు 768లో జరిగింది ఇది. కానీ దీనిలో మనం యాడ్ చేసుకున్న పీయూసీలు ఒకసారి గమనిద్దాం. ఇక్కడ మనం ఈ 24,300 సిఈకి మనం యాడ్ చేయడం జరిగింది. ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఇది మనకు ఎప్పుడు, ఎందుకంటే ఇది మనకు ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి మనకు ఎక్స్పైర్ అప్పుడు జరిగింది. ఎప్పుడైతే మనకు మార్కెట్ అనేది 100 పాయింట్ల డౌన్లో లేదా 70-80 పాయింట్ల డౌన్లో ఏర్పడినప్పుడు ఈ విధంగా మారే అవకాశాలు ఉంటాయని చెప్పి మీరు గుర్తుంచుకోవాలి. ఎప్పుడైతే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఒక మెయిన్గా ఇది ఒక 915 క్యాండిల్ మొదట ఏర్పడిన ఈ 915 క్యాండిల్ అనేది ఆ తర్వాత ఏర్పడే క్యాండిల్ అనేది చాలా పెద్దగా వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఈ మొదట ఏర్పడిన ఈ 950 క్యాండిల్ ఇది బ్రేక్ చేయట్లేదు. అంటే దీని మీద మనకు క్యాండిల్ ఏర్పడినట్లయితే ఇది మనకు ఇక్కడ వచ్చే అవకాశాలు ఉండేవి. కాకపోతే ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఈ 915 క్యాండిల్ అనేది మనకు డౌన్ సైడ్గా మారింది. అంటే మెల్లమెల్లగా ఇది మనకు డౌన్ సైడ్గా వచ్చి ఆ తర్వాత మళ్ళీ ఇది ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఎప్పుడైతే ఒక క్యాండిల్ అనేది ఈ విధంగా ఒక రెడ్ క్యాండిల్ పెద్దగా ఏర్పడిన తర్వాత మనం అనుకుంటాం ఇప్పుడు నెక్స్ట్ ఈ క్యాండిల్ కూడా దీన్ని బ్రేక్ చేసింది. ఇది ఎప్పుడైతే బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ ఇది మనకు కిందికి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి మనం అనుకుంటాం. కాకపోతే ఇది మనకు ఎప్పుడైతే ఈ మొదటగా ఏర్పడిన ఈ 915 క్యాండిల్ నుంచి ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఇది ఎంతవరకు వెళ్ళిందంటే చూసినట్లయితే ఇది మనకు ఇది మొదటి 915 క్యాండిల్ ఇది 334 నుంచి ఇది ఏకంగా ఎక్కడికి వెళ్ళింది 674 దాకా వెళ్ళింది. 674 దాకా వెళ్ళింది. ఇక్కడ చూసినట్లయితే మళ్ళీ మూమెంట్ అనేది మనకి ఇక్కడ నుంచే ఉంది. ఓకేనా. ఈ మధ్యలో ఇది మనకు దీని బాడీ మనకు స్టెప్ టైప్ ఇది వేసుకుంటూ వెళ్ళింది. ఇది ఇక్కడ హై తర్వాత హై, ఓకే, ఇక్కడ ఓకేనా, ఈ విధంగా వెళ్ళుకుంటూ వెళ్ళింది. ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఈ విధంగా మారినప్పుడు మనం సిఈలు ఒకసారి గమనిద్దాం. ఇక్కడ ఈ 24,750 సి నుంచి మనం గమనిద్దాం. ఇక్కడ ఈ 750 సి చూడండి, చూసినట్లయితే ఇక్కడ ఇది మనకు నిన్న క్లోజింగ్. ఇది ఎక్కడ ఏర్పడింది, ఇది 134 రూపాయలు నిన్న క్లోజ్ అయింది. ఆ తర్వాత చూసినట్లయితే ఇక్కడ ఇది మనకు మొదటగా ఏర్పడిన ఈ 915 క్యాండిల్ ఇది ఎక్కడిది 43 రూపాయల నుండి ఎక్కడికి వచ్చింది. ఇది మనకు ఇంచుమించు ఇది 23 రూపాయల దాకా రావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మూమెంటం తీసుకొని ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది మనకు 47 రూపీస్ దాకా వెళ్ళింది. ఆ తర్వాత మనం అనుకుంటాము ఎప్పుడైతే ఇది బ్రేక్ అయిపోయిందో ఇది మనకు కిందికి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి మనం అనుకున్నాం. కాకపోతే ఇది మళ్ళీ 12 రూపాయల నుండి చూసినట్లయితే ఇది 12 రూపాయల నుండి ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది 226 రూపాయల దాకా వెళ్ళింది. ఎందుకు వెళ్ళిందంటే ఇప్పుడు మనకు ఈ విధంగా ఉంది కదా. ఎప్పుడైతే మార్కెట్ అనేది మనం యాడ్ చేసుకున్న మెయిన్ సి అనేది ఇక్కడ మనం యాడ్ చేసుకున్న మెయిన్ సి అనేది ఎప్పుడైతే ఈ 915 క్యాండిల్ మీద క్యాండిల్ ఏర్పడినంత వరకు ఇది మనకు డౌన్ సైడ్ రావడం జరిగింది. ఇక్కడ మనకు పెద్ద క్యాండిల్ ఏర్పడింది. కానీ మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఏర్పడే క్యాండిల్ గ్రీన్గా మారి ఆ తర్వాత మళ్ళీ మూమెంటం తీసుకుంది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. ఒక విక్ ఏర్పరిచింది, కానీ క్లోజింగ్ చూడండి దీని దగ్గరనే ఉంది. మనము ఈ మూమెంట్లో మనం బై చేసుకున్నట్లయితే మంచి ప్రాఫిట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నేను ఆల్రెడీ బై చేయడం జరిగింది 12 రూపాయలు 15 రూపాయలు. మళ్ళీ తర్వాత దాన్ని 19 రూపీస్ బై చేసి మళ్ళీ 15 రూపీస్లో దాన్ని క్లోజ్ చేయడం జరిగింది. కిందికి వస్తున్నాను కానీ కిందికి రాలేదు. అది చాలా బ్రహ్మాండంగా పెరిగింది. ఇది ఈ 24,000 ఇది చూసినట్లయితే. ఆ తర్వాత ఇక చూసినట్లయితే ఇది మనకు దీంట్లో మనకు 2 టైమింగ్స్ అన్ని మనకు బై చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి.
మూడోది కూడా ఉంటుంది, కానీ మనకు అది కొంచెం రిస్క్లో ఉంటుంది. ఎప్పుడైతే మనకు ఈ విధంగా మార్కెట్ అనేది మనకు ఈ మనం యాడ్ చేసుకున్న మెయిన్ సి నుంచి సపోర్ట్ తీసుకుందో, ఇది 12 రూపాయల నుండి ఏకంగా ఎక్కడాకి వెళ్ళింది, ఇది 103 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ మనకి ఇది 50% డౌన్ అయింది, ఇక్కడ 44 రూపాయలకు వచ్చింది. ఎప్పుడు టైం ఇది 12. ఈ టైము మనం ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలి. మనకు మార్కెట్ అనేది డౌన్ సైడ్ వస్తుంది, ఇది మనకు సెకండ్ ఆపర్చునిటీ, ఇంతవరకు రాదు. ఓకేనా ఒక్కొక్కసారి వస్తుంది, కానీ ఆ తర్వాత మనం ఇక్కడకి వస్తుందని అనుకోకూడదు. ఇక మనకు ఇది మనకి ఎట్లా పెరుగుతుందని అర్థమైపోయింది కాబట్టి ఇక్కడ మన 44 రూపీస్లో ఇది ఇక్కడ ఇది రావడం జరిగింది. 44 రూపీస్ నుంచి లేకంగా ఇది 223 దాకా వెళ్ళడం జరిగింది. ఓకే, అదేవిధంగా చూసినట్లయితే 800 సి ఇది చూసినట్లయితే ఇది మనం 700 సి అని ఒకటి గమనిద్దాం. 700 సి గమనిద్దాం. ఇది చూసినట్లయితే ఇది నిన్నటి క్లోజింగ్, ఇది 177. తర్వాత మార్కెట్ అనేది ఇక్కడ ఏర్పడింది 915 క్యాండిల్, ఇవన్నీ బ్రేక్ చేసింది. ఇదంతా ఒక్కదాని కూడా ఇది మనకు సపోర్ట్ రాలేదు, సపోర్ట్ ఇక్కడి నుంచి మనం తీసుకోలేదు. మనకు ఖచ్చితంగా అవగాహన రావాలనుకుంటే కానీ ఇది మాత్రం మనకు నెక్స్ట్ పైన కిందికి వెళ్ళినప్పుడు మరి ఇక్కడి నుంచి సపోర్ట్ తీసుకుంది. ఇదంతా కిందికి రావడం, ఇది మనం 23 రూపాయల నుండి ఏకంగా ఎక్కడాకి వెళ్ళింది, ఇది మనకు 144 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయ్యి ఇక్కడ ఇది 77 రూపాయల నుండి మళ్ళీ ఏకంగా ఇది ఎక్కడాక 270 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇది మనకు ఇది 68 రూపాయల్లో క్లోజ్ అయింది. మనకు ఇదే మూమెంట్ మొదటి మనకు ఈ బై చేసుకునే అవకాశాలు ఉంటాయి, ఎందుకంటే మార్కెట్ అనేది గ్యాప్ డౌన్ అయింది కాబట్టి మళ్ళీ మనకు ఇక్కడికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కానీ ఇది మనకు అంత మించి వెళ్ళిపోయింది. ఇక్కడ ఇది చూసినట్లయితే దీనికి సమానంగా వస్తుందేనని ప్రతిదీ మనం యాడ్ చేసుకున్న రెగ్యులర్ సీఈలు రావు. ఇది మనకు మెయిన్ పీ మాత్రం పైనుండి ఈ విధంగా ఆర్చి మోడల్ వచ్చినప్పుడు మళ్ళీ అది కింద నుంచి సపోర్ట్ తీసుకునే అవకాశాలు ఉంటాయని చెప్పి మీరు గుర్తుంచుకోవాలి. అర్థమవుతుందా? ఎప్పుడైనా సరే మనకు ఈ విధంగా ఏర్పడినప్పుడు మళ్ళీ చూపిస్తుంది ఇది మీకు. ఈ విధంగా ఎప్పుడైతే ఈ విధంగా మూమెంటం తీసుకొని ఈ 915 క్యాండిల్ మీద క్యాండిల్స్ ఏర్పడినట్లయితే ఇది మళ్ళీ మనకు డౌన్కి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా? అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ మనం ఈ 24,800 సి ఒకసారి గమనిద్దాం. 700 చూసాం కదా. ఇప్పుడు మనం ఇక 650 చూడండి. 650 కూడా మనకు 40 రూపీస్ వచ్చింది, ఇది 44 రూపీస్కి వచ్చింది. ఇది ఇక్కడ నుండి ఇది 221 రూపాయల నుండి ఇది ఇక్కడకి వచ్చింది. ఇది మనకు 44 రూపీస్కి వచ్చింది, 42 రూపీస్కి వచ్చింది. 42 రూపీస్ నుంచి ఏకంగా ఇక్కడకి వెళ్ళింది, ఇది 200 రూపీస్ దాకా వెళ్ళింది, మళ్ళీ డౌన్ అయింది. ఇక్కడ మళ్ళీ 115 రూపాయల నుంచి మళ్ళీ ఇది 322 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఇక్కడ మనం 44లో తీసుకున్నా కూడా మనకు ఇంతకైనా కూడా మనకు 300 పాయింట్స్ రావడం జరిగింది. అర్థమవుతుందా? అదేవిధంగా ఒకసారి 800 చూసి క్లోజ్ చేద్దాం. 800 చూడండి ఎంత, ఇది చూసినట్లయితే ఇది మనకు 95 రూపాయల నుండి ఎక్కడికి వచ్చింది, ఇది మనకు 16 రూపాయలకు వచ్చింది. 16 రూపాయల నుండి మళ్ళీ ఇది 7 రూపాయల నుండి 7 రూపీస్ నుంచి వెళ్ళి ఎక్కడికి వెళ్ళింది, ఇది మనకు 67 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ మనకు ఇది మనకు మళ్ళీ ఆపర్చునిటీ వచ్చింది. ఇక్కడ 77 రూపాయలకు 23 రూపాయల నుండి ఏకంగా ఎక్కడికి వెళ్ళింది, ఇది 175 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఇది ఓకే. ఒకసారి 850 కూడా చూసి క్లోజ్ చేద్దాం. ఇక్కడ ఇది ఎంత నుండి, ఇది 64 రూపాయల నుండి ఏకంగా ఎక్కడికి వచ్చింది, ఇది మనకు 5 రూపాయలకు వచ్చింది. 5 రూపాయల నుండి ఇది 44 రూపాయలకు. తర్వాత మళ్ళీ ఇది 12 రూపాయల నుండి ఇది 135 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. అర్థమవుతుందా? ఈ విధంగా ఉంది. కానీ మనకు ఒకసారి మరి పీని గమనించినట్లయితే పీ మనకు హైలో ఏర్పడినప్పుడు ఇక్కడ మనకు ఒక పెద్ద 915 క్యాండిల్ అనేది పెద్దగా ఏర్పడింది. ఎప్పుడైతే ఈ 915 క్యాండిల్ అనేది బ్రేక్ కానంత వరకు ఇది మనకు పుల్ బ్యాక్ ఉండే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ మనకు పెద్ద క్యాండిల్ ఏర్పడింది. ఈ తర్వాత ఏర్పడే క్యాండిల్ రెడ్గా మారినా సరే తర్వాత క్యాండిల్స్ అనేటిది మనకు ఇక్కడ చూడండి గ్రీన్ అండ్ రెడ్ ఇందులోనే ఉన్నాయి ఇవన్నీ. ఇది బ్రేక్ అయితేనే మనకు కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ మూమెంట్ని తీసుకుంది. ఓకేనా? తీసుకొని మళ్ళీ ఎక్కడైతే మనకు 915 క్యాండిల్ బాడీ ఏర్పడిందో అక్కడికి వెళ్ళింది. అక్కడ నుంచి మళ్ళీ
మార్కెట్ డౌన్ అవ్వకుండా అవ్వడం జరిగింది. మళ్ళీ ఇది మన ఆడి వేసుకునేది మెయిన్ పీ. ఇది చూసినట్లయితే ఎక్కడ నుండి ఇది 283 రూపాయల నుండి ఎక్కడాకి వచ్చింది. ఇది మనకు ఇది 9 రూపాయలకు రావడం జరిగింది. 10 రూపాయలు 10 రూపాయలు రావడం జరిగింది. 10 రూపాయల నుండి మళ్ళీ ఇది ఏకంగా 147 రూపాయలకు వెళ్ళడం జరిగింది. ఇది చూసినట్లయితే ఓకేనా. అదేవిధంగా ఒకసారి మనం ఆడి చేసుకున్న పీలు కూడా గమనిద్దాం. ఇక్కడ ఈ 24,800 పీ అనేది యాడ్ చేయడం జరిగింది. ఇది చూసినట్లయితే నిన్నటి క్లోజింగ్ ఇది 34 రూపాయలు, కానీ హై ఎక్కడికి వెళ్ళింది, ఇది 189 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ 101 రూపాయల నుండి మళ్ళీ ఇది 164 రూపాయలకు, తర్వాత మళ్ళీ మొత్తం ఇది ఎంత కన్సల్టేషన్ అయిపోకుండా డౌన్ అవడం జరిగింది. తర్వాత మళ్ళీ ఇది 0, ఇది 1 రూపాయి నుండి మళ్ళీ ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది మనకు 45 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఇది మనం ఆర్డర్ చేసుకున్న ఈ 24,850 పీ, ఇది 850 పీ చూసుకున్నట్లయితే నిన్న క్లోజింగ్ 51 రూపాయల నుండి ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది 235 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది ఇందులో 4 రూపాయల నుండి ఓకే. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనకు సమానంగా ఉన్నాయి. ఇక్కడ మనకు రిస్క్ కూడా చాలా తక్కువగా ఉంటుంది, ఎందుకంటే మీనిపి చాలా పడ్డది కాబట్టి. ఇది 3 రూపాయలు ఇక్కడ మనం బై చేసుకున్నట్లయితే ఇక్కడ ఇది 98 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది 3 రూపాయల నుండి ఓకే. ఆ తర్వాత చూసుకున్నట్లయితే 24,900 పీ ఇది చూసుకున్నట్లయితే నిన్న క్లోజింగ్ ఇది 75 రూపాయల నుండి ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది 282 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. మళ్ళీ ఇది 11 రూపాయల నుండి ఏకంగా ఎక్కడికి వెళ్ళింది, ఇది 150 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఇంత మనం ఆడి చేసుకున్న మెయిన్ పీ ఓకే. అదేవిధంగా చివరిగా చూసినట్లయితే ఈ 24,750 పీ ఒకసారి గమనిద్దాం. దీని పెద్ద మూమెంటం లేదు, నిన్న క్లోజింగ్ ఇది మాత్రం 140 రూపాయల నుండి ఇక్కడ మనకు డౌన్ అయ్యి ఇది 1 రూపాయి నుండి మనకు పెద్ద మూమెంటం లేదు, 7 రూపాయల దాకా వెళ్ళింది అంతే. ఈ విధంగా ఉంది ఈరోజు మార్కెట్, చాలా బ్రహ్మాండం పెరిగింది. దీంట్లో మనం గుర్తుంచుకోవాల్సింది ఒకటే అండి, ఎప్పుడైనా మనకు ఎక్స్పైర్ అప్పుడైనా మామూలు ఎప్పుడైనా కూడా మనకు క్యాండిల్ అనేది ఒక 915 క్యాండిల్ అనేది ఈ విధంగా ఏర్పడిన తర్వాత మనకు ఎక్స్పైర్ అప్పుడు మాత్రం ఇది మనకు ఈ విధంగా మూమెంటం ఉంటుంది. మనకు ఎక్స్పైర్ అప్పుడు మాత్రం ఈ విధంగా మనం ఆడి చేసుకున్న సీల్ అనేది కింద రావడం అవుతుంది, కానీ మామూలు అప్పుడు మాత్రం ఇది ఏ విధంగా ఉందో మూమెంట్ ఆ విధంగానే ఉంటుంది. ఇది మామూలు ఉన్నప్పుడు ఇది మనం ఇక్కడి నుంచి మళ్ళీ మూమెంటం తీసుకుంది. అదే మనం సీని గమనించినట్లయితే మన పీని గమనించినట్లయితే మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోవాలి, ఎప్పుడైతే ఇది మనకు శుక్రవారం రేపు జరుగుతుంది ఉదాహరణకు, ఎప్పుడైతే ఒక 915 క్యాండిల్ పెద్దగా ఏర్పడి దీని గ్యాప్ అప్లో ఇంతకుముందు మనం వీడియో చేయడం జరిగింది, ఎప్పుడైతే గ్యాప్ అప్లో ఈ 915 క్యాండిల్ పెద్దగా ఏర్పడి ఆ తర్వాత క్యాండిల్స్ అనేవి ఏర్పడకుండా, అంటే దీని క్యాండిల్ బ్రేక్ కాకుండా ఇందులో మధ్యలో ఉన్నప్పుడు ఇది మళ్ళీ దీనిపైన సపోర్ట్ తీసుకున్నట్లయితే ఇది మళ్ళీ చాలా ఇంకా బ్రహ్మాండంగా వేరే అవకాశాలు ఉంటాయి ఎప్పుడు ఈ 915 క్యాండిల్ మీద సపోర్ట్ తీసుకున్నప్పుడు ఓకే. థ్యాంక్ యూ.